బలూచిస్తాన్ అయితే అష్టదిగ్బంధనం చేసేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇక దాన్ని అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో భద్రతా పరిస్థితి దారుణంగా దిగజారిపోవడం, క్వెట్టా నగరం నుంచి బయటకు వెళ్ళి అన్ని ప్రధాన రహదారులు మూసేశారు. మస్తూం, కద్, కోచా లాంటి ప్రాంతాల్లో వంతెనలు పేలుళ్లతో పాడైపోయినాయి. సాయుధ సమూహాలు రహదారుల మీద అడ్డంకులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. దీంతో రోడ్డు మార్గంలో కూడా ప్రయాణం అసాధ్యమైపోయింది. ప్రజలు విమానం ద్వారానే బయటకు వెళ్లాల్సి వస్తుంది. కానీ విమాన టికెట్ ధరలు అయితే భారీగా పెరిగిపోయినాయి. గతంలో 25,000 పాకిస్తాన్ రూపాయల టికెట్ ధర ఇప్పుడు ₹1,00,000 చేరుకుంది. రైలు సర్వీసులు ఆగిపోయినాయి. జఫర్ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు రద్దు చేశారు. ఈ విషయాన్ని బలూచిస్తాన్ చెందిన జాతీయ అసెంబ్లీ సభ్యుడు హజీ జమాల్ షా కాకర్ పాకిస్తాన్ పార్లమెంట్లో లేవనెత్తారు. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పేదవాళ్ళకి ప్రయాణం చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు. క్వెట్టా బయట ప్రభుత్వ నియంత్రణ బలహీనపడడం, నగరం ఒక ఓపెన్ జైల్లో మారిపోయిందంటూ వ్యాపార వాణిజ్య వర్గాలు అంటున్నాయి. जो कैपिटल भी है, 28-30 लाख आबादी का शहर है, जो इस वक्त बहुत मेरा हल्का भी वहाँ है, रोजगार नहीं है, वहाँ पे बॉर्डर्स बंद है. అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఛాయిస్ లేదు. పాకిస్తాన్ వాళ్ళని రానివ్వకుండా ఆపుతుండటంతో ఈ ప్రాబ్లం.